సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో మొబైల్ ఫోన్ కీలకంగా మారింది. మొబైల్ తీసుకుని గోవా వెళ్లిన ఎక్స్ట్రీమ్ ఫిట్నెస్ నిర్వాహకుడు సుశాంత్ ని మరొకసారి విచారణకు పిలిచింది సిట్. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన A2 హెడ్ కానిస్టేబుల్ అశోక్ కు సుశాంత్ సన్నిహితుడని సిట్ గుర్తించింది. అశోక్ చెప్తేనే మొబైల్, ఆధార్, వ్యాలెట్ తో సుశాంత్ గోవాకు వెళ్లినట్లుగా గుర్తించింది సిట్. గోవాలో సుశాంత్ ఏం చేశాడు, అశోక్ ఏం చెప్పాడు, గోవా నుంచి ఆ మొబైల్ తో సుశాంత్ ఎవరితో మాట్లాడాడు అనే అంశాలపై మరొకసారి విచారణ చేస్తోంది సిట్. సుశాంత్ స్టేట్మెంట్ ని ఇప్పటికే రికార్డ్ చేసింది సిట్ బృందం. సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో మొబైల్ ఫోన్ ఇప్పుడు కీలకంగా మారింది. మొబైల్ తీసుకుని గోవా వెళ్లిన ఎక్స్ట్రీమ్ ఫిట్నెస్ నిర్వాహకుడు సుశాంత్ ని మరొకసారి విచారణకు పిలిచింది సిట్. ఇప్పటికీ ఈ కేసులో అరెస్ట్ అయి A2 హెడ్ కానిస్టేబుల్ అశోక్ కి సుశాంత్ సన్నిహితుడని సిట్ గుర్తించింది. రైట్, పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసుకు సంబంధించి సిట్ విచారణ ఇంకా కొనసాగుతోంది. ఈ కేసులో మొబైల్ ఫోన్ కూడా కీలకంగా మారింది. ఆధారాలు తారుమారు చేసేందుకు చేసిన ప్రయత్నాలకు సంబంధించి కూడా సిట్ విచారణ చేపట్టినట్టుగా తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఒక మొబైల్ ని కూడా అరెస్ట్ అయ్యి కేసులో A2గా ఉన్న హెడ్ కానిస్టేబుల్ అశోక్ ఎవరైతే కృష్ణలంకలో ఉన్నటువంటి ఎక్స్ట్రీమ్ ఫిట్నెస్ కు సంబంధించిన నిర్వాహకుడు సుశాంత్ కి ఇచ్చి గోవా కూడా పంపించినట్టు గుర్తించారు. గోవా వెళ్ళిన తర్వాత ఆ ఫోన్ ఆన్ చేసి కొందరితో సుశాంత్ మాట్లాడినట్టుగా కూడా సిట్ అధికారులు విచారణలో కూడా తేలింది. సుశాంత్ ని ఇప్పటికే విచారించారు, అతని నుంచి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. అశోక్ చెప్తేనే ఇదంతా చేసినట్టుగా కూడా చెప్పిన నేపథ్యంలో అశోక్ ఏం చెప్పాడు, దానికి సంబంధించి సుశాంత్ ఏం చేశాడు, ఈ అంశాలన్నీ కూడా కేసులో కీలకంగా మారాయి. మొబైల్ ని పంపించిన దానికి వెనక ఉన్నటువంటి కారణాలు ఏంటి, ఆ మొబైల్ ఎవరిది, అది సాయి కృష్ణదా లేకపోతే నిందితుల్ని తప్పించుకోవడానికి సంబంధించి వేరే వాళ్ళ మొబైల్ పంపించాడా అనే అంశానికి సంబంధించి రెండోసారి కూడా సుశాంత్ కి ఇవాళ సిట్ అధికారుల నుంచి పిలుపు వచ్చింది. ఇవాళ కూడా అతన్ని విచారిస్తున్నారు. అతని నుంచి కూడా కొన్ని కీలక స్టేట్మెంట్లు, వివరాలు కూడా అడిగి తెలుసుకుంటున్నారు. దీంతో పాటు RMP డాక్టర్ ఎవరైతే సాయి కృష్ణకు గాయాలకు వైద్యం చేశాడో అతనితో పాటు మరికొంత మంది కృష్ణలంక పోలీస్ స్టేషన్ సిబ్బంది నుంచి కూడా అదనపు సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఇదే సమయంలో అటు CA నాగరాజ్ కస్టడీకి సంబంధించి కూడా అనుమతిస్తే అతని నుండి వచ్చే సమాచారంతో పాటు ఇటు సుశాంత్ ఇతర వ్యక్తుల ప్రమేయం ఉన్న వాళ్ళ నుంచి వచ్చే వివరాల ఆధారంగా కేసును ఒక కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నంలో సిట్ అధికారులు ఉన్నట్టుగా మనకు తెలుస్తాం. ఓకే శ్రీకాంత్.